శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్న. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయకీర్తనేన. మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వసురూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ సంవరుణుడు అనేటువంటి వాడు, ఈ కురువంశంలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నాడో అతడు అక్కడ ఉండేటువంటి ఆ గిరి ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి రూపలావణ్యాలతో ప్రకాశించేటువంటి ఆ స్త్రీని చూశాడు. ఆమె యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం చేత ఆకర్షింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై నిశ్చేష్టుడే అలా ఉండిపోయాడు. ఆమె ఒక మెరుపు తీగలాగా అతడికి దర్శనమిచ్చి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తనంతట తానుగా మాయమైపోయింది. అలా అయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా అర్జునుడికి గంధర్వుడు తెలియజేస్తున్నాడు. నిన్ను తాపత్యానికి సంబోధించినటువంటి కారణం ఏమిటయ్యా అంటే ఆ తపతి యొక్క కథనంతా కూడా చెబుతున్నాడు అన్నమాట. అటువంటి సమయంలో గంధర్వవాచ, గంధర్వుడు ఇంకా చెప్తున్నాడు. అధతస్యాం అదృశ్యాయాం నృపతి కామమోహితః పాతనః శత్రు సంఘానాం పపాత ధరణీతలే. ఆమె హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆ కామమోహితుడయ్యాడు ఆ సంవరణ మహారాజు. శత్రు సమూహాలన్నింటినీ కూడా ఇట్టే క్షణంలోనే భేదించగలిగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాజు అయినప్పటికీ కూడా ఆమె కనిపించబోయేటప్పటికి ఒక్కసారిగా తనంతట తానుగా మొదలు నరికిన చెట్టులాగా ఆ నేల మీద అలా పడిపోయేట. తస్మిన్ నిపతితే భూమౌ అధసా చారుహాసిని పునఃపీనాయిత శ్రోణి దర్శయామాసతం నృపం. ఆ రాజా విధంగా నేల మీద పడిపోయేటప్పటికీ చక్కటి సౌందర్యవతి అయినటువంటి ఆ తపతి నవ్వుతూ మళ్ళీ ఒక్కసారి ఆ రాజుకి దర్శనమిచ్చేదిట. అధ ఆబభాషే కళ్యాణి వాచా మధురయా నృపం తం కురుణాం కులకరం కామాభిహత చేతసం. కామాభిహతుడైనటువంటి వాడై అలా పడిపోయినటువంటి ఆమె యందే మనస్సు కలిగినటువంటి ఆ సంవరుణ్ణి చూసినటువంటిదై ఆమె అంత క్రితము ఇతను చాలా మాటలు మాట్లాడాడు కానీ ఆమె ఏమి మాట్లాడకుండా విడిపోయింది. ఇప్పుడు ఆమె మధురమైనటువంటి వాక్కుతోటి చక్కగా మధురంగా మాట్లాడుతుందట. ఉవాచ మధురం వాక్యం తపతి ప్రహసన్నివా ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే నత్వమర్హసి అరిందమా.
ఆమె చాలా మధురమైనటువంటి మాటలతోటి నవ్వుతూ అతడితోటి ఈ విధంగా మాట్లాడుతుంటే, ఓ మహారాజా లేవయ్యా, నువ్వు శత్రువులందరినీ కూడా సంహరించడానికి తగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, నువ్వు ఇలా పడిపోవడం అనేటువంటిది నీకు తగింది కాదు. మోహన్ నృపతి శార్దూల గంతుం ఆవిష్కృత క్షితౌ ఏవ ముక్తోధ నృపతి వాచా మధురయా తదా. నువ్వు ఇలాగా పడిపోవడం అనేటువంటిది బాగోలేదయ్యా, అందువల్ల నువ్వు మోహావిష్టుడు కాకూడదు. ఎందుకంటే రాజశ్రేష్ఠుడు నువ్వు, అటువంటి వాడువు, అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రాజువు నువ్వు, ఇలా మోహావిష్టుడు కాకూడదు అని దదర్శ విపుల శ్రోణీం తామేవ అభిముఖే స్థితాం అథతాం అశితాపాంగీం అభభాషే సపార్థవ అని అలా పలికినటువంటి ఆమెను, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆమెను మళ్ళీ ఒక్కసారి చూసేట రాజు. చూసినటువంటి వాడై ఆమెతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన్మథాగ్ని పరీతాత్మ సందిగ్ధాక్షరయా గిరా సాధుత్వం మసితాపాంగి కామార్థం మత్తకాసిని భజస్వ భజమానం మాం ప్రాణాహి ప్రజహంతి మాం త్వదర్థం హి విశాలాక్షి మామయం నిశితైశ్వరై. ఆమె అతడితో ఆ సంవరణుడు ఆ తపతితో మాట్లాడుతున్నాడు. ఓ అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన దానా, కామార్తుడిని నేనున్నానమ్మా, నిన్ను సేవిస్తున్నాను, నన్ను స్వీకరించమ్మా, నన్ను స్వీకరించి సేవించకపోతే కనుక నా ప్రాణాలే పోతాయమ్మా, నీ అందే మనస్సు కలిగినటువంటి వాడిని అయ్యాను నేను. త్వదర్థమి విశాలాక్షి మామయం నిశతైశ్వరై కామ కమల గర్భాభే ప్రతినిధ్యన్న శామ్యతి దష్టమేవ మనాక్రందే భద్రే కామ మహాహిన. ఈ కాముడున్నాడు చూసావా, అతడు నిన్ను చూసిన దగ్గర నుంచి నా హృదయంలో తూట్లు పడేటట్టుగా అనేకములైనటువంటి బాణాలతో గాయపరుస్తున్నాడు, ఏమాత్రము శాంతించట్లేదు. ఒక కామసర్పం కాటు వేయబడినటువంటి వాడినై నేను నీ రక్షణ కోసము, నీ ఆశ్రయం కోసమని నేను ఇలా అరుస్తున్నాను, ఆక్రోశిస్తున్నాను అని ఆయన తన బాధనంతటిని కూడా ఆమెకు చెప్పుకున్నాడు. సాత్వం పీనాయత శ్రోణి మాం ఆపుని వరాననే త్వదధీనాహి మే ప్రాణాహ కిన్నరోద్గీత భాషిణి. అంతేకాదమ్మా, నువ్వు నా దగ్గరికి రావాల్సింది, నా ప్రాణాలన్నీ నీ వశమై ఉన్నాయి, అందువల్ల నువ్వు నన్ను పరిగ్రహించవలసింది. చారు సర్వానవద్యాంగి పద్మేందు ప్రతిమాననే నహ్యహం త్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితం. నువ్వు లేకుండా క్షణం కూడా నేను జీవించలేను, అందువలన చంద్రుల్లా ప్రకాశించేటువంటి ముఖం కలిగినటువంటి నువ్వు నన్ను తప్పనిసరిగా స్వీకరించవలసింది. కామః కమలపత్రాక్షి ప్రతివిధ్యతి మామయం తస్మాత్ కురు విశాలాక్షి మయ్య అనుక్రోశమంగనే. ఈ మదనుడు నన్ను గాయపరుస్తున్నాడు కాబట్టి నువ్వు దయచూపాలి నా యందు. భక్తం మాం అసితాపాంగి న పరిత్యక్తుమర్హసి త్వం హి మాం ప్రీతియోగేన త్రాతుమర్హసి భామిని. అంతేకాదమ్మా, నేను నీకు భక్తుడినైపోయాను, నా మనస్సంతా నీ వశమైపోయింది, అందువల్ల నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవద్దు, ప్రీతిపూర్వకంగా నువ్వు నన్ను రక్షించాలి, స్వీకరించాలి. తద్దర్శన కృత స్నేహం మనశ్చలతి మే భృశం నత్వాం దృష్ట్వా పునశ్చాన్యాం ద్రష్టుం కళ్యాణి రోచతే. నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే నా మనస్సు నీ యందు లగ్నమైంది. అంతేకాకుండా నిన్ను చూసిన తర్వాత ఇంకొకళ్ళని ఎవ్వరిని కూడా నేను చూడలేను. ప్రసీద వసగోహం తే భక్తం మాం భజభావిని దృష్ట్వైవ త్వాం వరారోహే మన్మధో భృశమంగనే అంతర్గతం విశాలాక్షి విద్యతి స్మ పతత్రభిః మన్మదాగ్ని సముద్భూతం దాహం కమలలోచనే. నువ్వు నీ వశవర్తినైనటువంటి నన్ను రక్షించాలి, నీ భక్తుడినైనటువంటి నన్ను నువ్వు స్వీకరించాలి. నిన్ను చూసినప్పుడే మనస్సులో నన్ను అనేక రకాలుగా మదనుడు గాయపరుస్తున్నాడు. అందువలన ఈ మన్మధుడు అనేటువంటి అగ్ని నుండి పుట్టినటువంటి ఈ తాపాన్ని నువ్వే చల్లార్చాలి. ప్రీతి సంయోగయుక్తాభిహద్భి అంటే ఇష్టముతో కూడినటువంటి ఆ నీళ్లతోటి నువ్వు దీన్ని చల్లార్చాలి. పుష్పాయుధం దురాదర్శం ప్రచండ శరకార్ముకం తద్దర్శన సముద్భూతం విద్యంతం దుస్సహే శరై ఉపశామయ కళ్యాణి ఆత్మదానేన భావిని. అందువలన నువ్వు ఆ మన్మధుడున్నాడంటే అతడు చాలా కఠినమైనటువంటి వాడు, ప్రచండమైనటువంటి వాడు. నీ దర్శనం వల్లనే అతడు పుట్టాడు, అతడు సహింపలేనటువంటి బాణములతోటి నన్ను కొడుతున్నాడు. అందువలన నువ్వు ఆత్మ ప్రదానంతో అవన్నీ కూడా శమింప చెయ్యి
దానికి కూడా గాంధర్వేణ వివాహేన మాం ఉపేహి వరాంగనే వివాహానాం హి రంభోరు గాంధర్వ శ్రేష్ఠ ఉచ్యతే. గాంధర్వ వివాహంతో నన్ను పరిణయం చేసుకోవాల్సింది. ఎందుకంటే వివాహాలన్నింటిలోకి కూడా గాంధర్వ వివాహం శ్రేష్టమైనటువంటి వివాహంగా చెప్పబడుతోంది. అందువలన మనము గాంధర్వ వివాహంతో వివాహం చేసుకుందాం మనమిద్దరము అని ఆ సంవరణుడు ఆ తపతితోటి చెబితే ఆ తపతి చెబుతోంది, నాహమీషాత్మనో రాజన్ కన్యా పితృమతి హ్యహం అహం మయి చేదస్థితే ప్రీతి యాచస్వ పితరం మమ. అదేంటే రాజా, నేనేమి స్వతంత్రాలను కాదు, నేను కన్యను, నా తండ్రి జీవించే ఉన్నాడు. అందువలన నీకు నా మీద కనుక ఇష్టం కలిగితే నన్ను వివాహం చేసుకోవాలంటే కనుక నన్ను కాదు అడగవలసింది, నా తండ్రిని అడగాలి. నా తండ్రి కనుక నీకిచ్చి నన్ను నీకిచ్చి వివాహం చేస్తే నాకేమీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే నేను అస్వతంత్రురాలను. యదాహితే మయా ప్రాణాః సంగృహీత నరేశ్వర దర్శనాదేవ భూయ త్వాం తథా ప్రాణాన్ మమాహరః. నిన్ను చూడగానే నేను నీ ప్రాణాలను లోబరుచుకున్నట్టుగానే నీవు కూడా నా ప్రాణాలను అపహరించావు. అయినప్పటికీ నేను అస్వతంత్రురాలని కాబట్టి నువ్వు తప్పనిసరిగా నా తండ్రిని అడగవయ్యా. నచాహం ఈశా దేహస్య తస్మాత్ నృపదశతమ. నేను నా దేహం మీద నాకే విధమైనటువంటి అధికారం లేదు. సమీపం లోపగచ్చామి నస్వతంత్రాహి యోషిత. స్త్రీలు ఎవరు కూడా స్వతంత్రులైనటువంటి వాళ్ళు కాదు. అందువలన నువ్వు ఇలా పిలిచి నన్ను వివాహం చేసేసుకో అంటే వెంటనే నేను వివాహం చేసుకుని నీ దగ్గరికి రాలేను. కాహి సర్వేషు లోకేషు విస్తృతాభిజనం రూపం కన్యా నాభిలషేతనాథం భర్తారం భక్తవత్సలం. ఎంత గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, అలాగే భక్తవత్సలుడైనటువంటి వాడు, అట్లాగే మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి మహారాజుని ఏ కన్య కోరుకోదయ్యా. అందువలన నువ్వేం చేయవలసిందంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళు. తస్మాత్ ఏవం గతే కాలే యాచస్వ పితరం మమ ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేనచ. అందువలన నువ్వేం చేస్తావంటే నమస్కారంతో, తపస్సుతో, నియమాలతో, నా తండ్రి ఎవరంటే సూర్యభగవానుడు. అందువలన ఆ సూర్యభగవాన్ని ఇటువంటి నియమాలతోటి నువ్వు వెళ్ళినటువంటి వాడవై అతన్ని యాచించు. నీ కన్యని నాకిచ్చి వివాహం చేయవయ్యా అని అడగవయ్యా. సచేత్ కామయతే దాతుం తవ మాం అరిసూదన భవిష్యామజ్యతే రాజన్ సతతం వశవర్తిని. నన్ను నీకు ఇవ్వడానికి కనుక నా తండ్రి ఇష్టపడితే ఆ రోజునే నేను నీకు శాశ్వతంగా వశమవుతానయ్యా. అహం మీ తపతి నామ సావిత్రి అవరజాసుత. నా పేరు తపతి, నేను సావిత్రికి చెల్లెలను. అస్య లోక ప్రదేశ సవిధు క్షత్రియ శుభ. అంతేకాదు ఈ లోకాన్ని అంతటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి సూర్యునికి పుట్టినటువంటి సావిత్రి తర్వాత పుట్టినటువంటి దానను, ఆ సూర్యుని యొక్క పుత్రికను నేను అని ఆమె తన గురించి అంతా కూడా సంవరణుడికి తెలియజేసింది. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్ర రథపర్వణి తపత్యుపాఖ్యానే 1,70,000 ఈ విధంగా మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథ ఉపపర్వంలో, తపత్యుపాఖ్యానంలో 171వ అధ్యాయము, 172వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇంకా గంధర్వుడు అర్జునుడికి ఉపాఖ్యానాన్నంతటినీ కూడా చెబుతున్నాడు. ఏవముక్త్వా తతస్తూర్ణం జగామ ఊర్ధ్వం అనిందిత సతు రాజా పునర్భూమౌ తత్రైవ నివపాత. ఈ విధంగా చెప్పింది తపతి. వెంటనే ఆమె మళ్ళీ అదృశ్యమైపోయింది, గగనతలంలో వెళ్ళిపోయింది. ఆ రాజు మట్టుకు మళ్ళీ ఆమె వెళ్ళిపోయేటప్పటికీ ఆ నేల మీదే పడిపోయాడు. అన్వేషమాణ సబల తం రాజానన్ నృపోత్తమం అమాత్య సానుయాత్రశ్చ తం దర్శ మహావనే. అయితే అంత క్రితము శానతోటి మంత్రులతోటి కలిసి వచ్చినటువంటి ఆ రాజు తానొక్కటే వేటాడడం కోసమని ఆ గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రం కాస్త మరణించింది. ఆ పర్వత ప్రాంతంలో తాను ఒక్కడే పాదచారి అయి తిరుగుతున్నాడు. అటువంటి సమయంలో ఇదంతా కూడా ఈ వృత్తాంతం అంతా జరిగింది. రాజు ఏమైపోయాడో తెలవక ఆయన్ని వెతుకుతూ ఆ సంవరణ మహారాజును వెతుక్కుంటూ ఆయన మంత్రి ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి రాజును చూశాడు.
ఎలా ఉన్నాడు? క్షతౌ నిపతితం కాలే శక్రధ్వజం వివోచ్ఛ్రితం తం హి దృష్ట్వా మహేశ్వాసం నిరస్తం పతితం భువి. ఎలా ఉన్నాడంటే కూలిపోయినటువంటి ఒక ఇంద్రధ్వజంలా రాజు నేలమే పడిపోయేట. ఎలాగా అంటే ఆమె చేత తిరస్కరింపబడినటువంటి నేలమే పడ్డాడు. బభూవ సోస్య సచివ సంప్రదీప్త ఇవాజ్ఞ త్వరయాచోపసంగమ్య స్నేహాదాగత సంభ్రమ. ఆ తపతి చేత తిరస్కరింపబడ్డాడు. తిరస్కరింపబడ్డం అంటే ఉపాయం చెప్పింది ఆమె. నా తండ్రిని అడిగి నన్ను పరిగ్రహించవచ్చు తప్ప నువ్వు అడిగేవి కదా అని వెంటనే నిన్ను వివాహం చేసుకోలేనయ్యా అని చెప్పింది ఆమె. అందువలన ఆమె చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. అలా అదృశ్యమైపోయినటువంటి ఆమెను ధ్యానిస్తూ అలా నేలమే పడిపోయాడు. అలా పడి ఉన్నటువంటి అంత మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ రాజును చూసి ఆ మంత్రి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఈ రాజు ఇలా పడిపోయాడేంటి, ఎవరు ఈ దుష్కార్యం చేసినటువంటి వాళ్ళు అని ఆయనకి చాలా కోపం వచ్చిందట. వేగంగా ఆయన దగ్గరికి సమీపించేట. ఆయనతో ఉండేటువంటి స్నేహం కారణంగా అతని యొక్క మనస్సు అంతా కూడా చాలా కలత చెందిందిట. తం సముత్థాపయామాస నృపతిం కామమోహితం భూతలాత్ భూమిపావేశం పితేవ పతితం శృతం. కింద పడిపోయినటువంటి ఆ రాజుని ఆ భూమి పాలుడైన భూమి పడిపోయాడు. అందువల్ల అలా పడిపోయినటువంటి ఆ రాజుని ఒక తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుణ్ణి అట్లాగే ఎత్తుకుని తీసుకుంటాడో అట్లాగే మెల్లగా తండ్రి ఆ భూమి మీద నుంచి మెల్లగా లేపి ప్రజ్ఞయ వయసాచైవ వృద్ధ కీర్త్యానయేనచ అమాత్యస్థం సముత్థాయ బభూవ విగత జ్వర. ఆ విధంగా నేల మీద పడిపోయినటువంటి ఆ సంవరణ మహారాజుని పైకి లేపి అతడు స్వస్థుడైన తర్వాత అమాత్యుడు అమ్మయ్య పర్వాలేదు ఇతడికి కాస్త స్వస్థత కలిగింది అని అనుకుని అప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు. వాచచైనం కళ్యాణ్యా వాచాముధరయోత్థితం మా భైహి మనుజ సాధ్యుల భద్రమస్తు తవానఘ. అతనితో విధంగా మాట్లాడటం, రాజా భయపడకయ్యా నీకు మంగళం జరుగుతుంది అని చక్కగా మంచి మాట చెప్పినటువంటి వాడి మెల్లగా పైకి లేపినటువంటి ఆ రాజుతోటి ఇంకా ఇలా అంటున్నాడు. క్షుత్పిపాస పరిశ్రాంతం తర్కయామాస వైనృపం పతితం పాతనం సంఖ్యే శాస్త్రబాణం మహీతలే. యుద్ధంలో శత్రువులందరినీ కూడా నేలగూల్చగలిగినటువంటి రాజు తానే ఇలాగా నేలమీ పడిపోవడం ఒకవేళ ఆకలి దప్పులతో అలసిపోయి కారణమై ఉంటుంది. ఎందుకంటే ఈ అరణ్యంలోకి వచ్చాడు, ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. అందువల్ల ఇతడు త్రుట్ పిపాసల చేత లేదా క్షుత్రుట్ పిపాసల చేత బాధపడినటువంటి వాడై ఇక్కడ ఇలా పడిపోయి ఉంటాడు అని అనుకుని వారినాచ సుశీతేన శిరః తస్య అభ్యషయతే. వెంటనే చల్లటి నీళ్లు తీసుకుని అతన్ని ఆ ముఖం మీద కొద్దిగా జల్లేట. అయితే ఇతను పడిపోయినటువంటి తీరును గమనించాడు మంత్రి. ఎలా పడిపోయాడు అంటే అస్ఫుటన్మకుటం రాజ్ఞ పుండరీక సుగంధిన. అతడి కిరీటము తల మీదే ఉంది, ఆ కిరీటం ఏమీ చెదరలేదు. అలా పడిపోయాడు అంటే శత్రువులు చేసినటువంటి పని వలన ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే శత్రువులైనటువంటి వాళ్ళు అయితే కిరీటాన్ని ఛేదిస్తారు. అటువంటి కిరీటము ఏ విధంగానూ కూడా అతని తల మించి చెదరలేదు కాబట్టి ఇతడు యుద్ధంలో గాయపడలేదు. కేవలము ఇక్కడ ఆకలి దప్పికల చేత పీడింపబడినటువంటి వాడే పడిపోయి ఉంటాడు అని చక్కగా సుగంధయుక్తమైన చల్లటి నీళ్లు ఆ ముఖం మీద చిలకరించేట. తతః ప్రత్యాగత ప్రాణ తద్బలం బలవాన్ నృపః సర్వం విసర్జయామాస తమేకం సచివం వినా. దాంతో మళ్ళీ రాజు స్పృహలోకి వచ్చాడు. ఆ స్పృహలోకి వచ్చినటువంటి రాజు చూసేటప్పటికి ఇక్కడ మంత్రి ఉన్నాడు, ఇంకా పరివారం అంతా ఉంది. అందరూ కూడా ఆందోళనగా ఇతనికి వేసి చూస్తుంటే ఆ పరివారాన్ని అంతటినీ కూడా వెళ్ళిపోమని సైగ చేశాడు. మంత్రిని ఒకడిని మటుకు అక్కడ ఉండమన్నాడు. అలాగా పరివారాన్ని అంతటినీ వెనక్కి పంపి కేవలము సైగ ద్వారా తతః తస్య ఆజ్ఞయా రాజ్ఞ విప్రతస్థే మహద్బలం సతురాజా గిరిప్రస్థే తస్మిన్ పునరుపావిశత్. ఆ రాజు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో సేనంతా వెనక్కి తిరిగింది. రాజు మాత్రం ఆ గిరి శిఖరం మీద కూర్చున్నాడు. తతః తస్మిన్ గిరివరే శుచిర్భూత్వా కృతాంజలి ఆరిరాధేషు సూర్యం తస్థా ఊర్ధ్వముఖక్షతౌ. ఆ తర్వాత ఏం చేసేటంటే ఆ గిరి మీద సూర్యుణ్ణి ఆరాధించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఆమె చెప్పింది కదా, నువ్వు సూర్యుడిని ఆరాధించి ఆ సూర్యుడిని ప్రసన్నం చేసుకుని నీ కుమార్తెని ఇచ్చి నాకు వివాహం చేయవే అని అడుగు, అప్పుడు ఆయన చేస్తాడు, చేస్తే కనుక నేను నీ వశమవుతాను అని చెప్పింది. అందువలన వెంటనే ఇంకా
తనకి మిగిలినటువంటిది ఏమిటయ్యా అంటే సూర్యుడిని ఆరాధించడం తప్ప మరొక ఉపాయం లేదు అని తెలుసుకున్నాడు. అందువల్ల సూర్యుడిని ఆరాధించాలని కోరుకున్నటువంటి వాడై, పవిత్రుడైనటువంటి వాడై, చేతులు జోడించి ఆ తలని పైకి ఎత్తినటువంటి వాడై నేల మీద అలా నిలిచి ప్రార్థిస్తున్నట్ట. జగామ మనసాతైవ వశిష్టం ఋషి సత్తమం పురోహితం అమిత్రఘ్న తదా సంవరణో నృపః. అప్పుడు వెంటనే అతడు ఏం చేశాడంటే, ఎప్పుడు రాజు తనకి ఏదైనా ఒక కష్టము దాపురించినప్పుడు, ఏదైనా తన వలన కాని పని వచ్చినప్పుడు వెంటనే పురోహితుణ్ణి స్మరించాలి, ఆ కులగురువుని స్మరించాలి. స్మరించి ఆయన్ని పిలిపించి ఆయన్ని అడగాలి. అట్లాగే ఆ ఆ వంశంలో ఉండేటువంటి, ఆ సూర్యవంశంలో ఉండేటువంటి రాజులందరూ కూడా తమ కులగురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి ఎప్పుడూ తమకి ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేసి ఆయన ద్వారా ఏ ఉపాయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కృతకృత్యులయ్యారు. అలాగే ఆ వంశంలో ఉన్న ఆది పురుషుడు కాబట్టి ఈయన కూడా ఏం చేసేట, ఈ సంవరణుడు కూడా తన పురోహితుడైనటువంటి వశిష్ఠుడిని ఒక్కసారి మనస్సులో తలచెట్ట. నక్తం జనం అధైకత్ర స్థితే తస్మిన్ జనాధిపే అథ ఆజగామ విప్రషి తదా ద్వాదశమే అహని. ఈ విధంగా అలా వశిష్ఠుడిని మనసులో తలిచాడు. తలిచి ఏం చేశాడంటే తపస్సు చేస్తున్నట్ట. పగలు రాత్రి కూడా ఒకే రకంగా అట్లా కూర్చుని తపస్సు చేస్తున్నట్ట ఆ సంవరణుడు. అలా తపస్సు చేస్తుంటే 12 రోజుల తర్వాత వశిష్ఠుడు అక్కడికి వచ్చేట. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అక్కడికి వచ్చేట. స విదిత్వైవ నృపతిం తపత్యా హృతమానసం దివ్యైన విధినా జ్ఞాత్వా భావితాత్వా మహాన్ ఋషి. ఆయన ఎటువంటి వాడు వశిష్ఠుడు అంటే త్రికాలవేత్త. జరిగినటువంటిది, జరగబోయేది, ఏమిటి జరుగుతున్నది అన్నీ తెలిసినటువంటి వాడు. అందువల్ల అక్కడికి వచ్చేటప్పటి సంవరణుడి యొక్క పరిస్థితి చూసుకున్నాడు. జరిగిన విషయం ఏమిటో దివ్య చక్షువుల ద్వారా తెలుసుకున్నటువంటి వాడై, అదంతా గ్రహించిన వాడై, తథాతు నీతాత్మానం తన్ృపం ముని సత్తమ ఆభభాషే సధర్మాత్మ తస్యైవ అర్ధచికీర్షయ. వెంటనే తన యొక్క ఇంద్రియాల్ని, మనస్సును కూడా అదుపులో ఉంచుకుని దీక్షగా తపస్సు చేస్తున్నటువంటి ఆ సంవరణులతోటి ఆ రాజు యొక్క పనిని సాధించడం కోసమనే వశిష్ఠుడు ఆయనతోటి ఈ విధంగా మాట్లాడేట. ఏమనంటే, సతస్య మనుజేంద్రస్య పశ్యతో భగవాన్ ఋషి ఊర్ధం ఆచక్రమే ద్రష్టం భాస్కరం భాస్కర జ్యోతి. ఆ సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు ఆ వశిష్ఠ మహర్షి. అంటే ఆయన ఆ సంవరణ నరేంద్రుడి యొక్క మనస్సులో ఏది అనుకుంటున్నాడో, ఏం కావాలని కోరుకుంటున్నాడో, ఎందుకుని ఇట్లా చింతాక్రాంతుడయ్యాడు, ఎందుకుని తపస్సు చేసుకుంటున్నాడో అన్ని విషయాలు సంవరణుడు ఎంత మాత్రము చెప్పకుండా అని తెలుసుకున్నటువంటి వాడై వెంటనే సూర్యుడిని కలవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే తన ఆ రాజు యొక్క పురోహితుడు కాబట్టి, అతని యొక్క హితాన్ని ఎప్పుడు కోరుకునేటువంటి వాడు కాబట్టి ఇతన్ని ఆ సూర్యపుత్రిక అయినటువంటి తపతితో వివాహం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడే సూర్యుడిని కలవాలనుకుని ఆయన వెంటనే అనుకుని వెళ్ళేట. ఊర్ధం ఆచక్రమే పైకి వెళ్ళిపోయేట. అలాగే సహస్రాంశం తతో విప్రహ కృతాంజలి రూపస్థిత వశిష్ఠోహమితి ప్రీత్యా సచాత్మానం యవేదయత్. వెంటనే సూర్యమండలం వరకు వెళ్ళిపోయి వెంటనే ఆయన సూర్యుడికి నమస్కారం చేసి అహం వశిష్ఠ, నేను వశిష్ఠుణ్ణయ్యా, వచ్చాను నీతో మాట్లాడడానికి అన్నట్ట సూర్యుడితోటి అని తన పరిచయం తాను చేసుకున్నట్ట అని చెబుతున్నాడు ఆయన. అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతయే వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాలయాయ నమో మహాకారుణికోత్తమాయ వివస్వతే జ్ఞానభృదంతరాత్మనే జగత్ప్రదీపాయ జగద్ధితైషిణే స్వయంభువే దీప్త సహస్రచక్షుషే సురోత్తమాయ అమిత తేజసే నమః నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని చక్కటి మాఘమాసము, అత్యద్భుతమైనటువంటి సూర్యారాధనకి అనుకూలమైనటువంటి సమయము. అటువంటి సమయంలో వశిష్ఠుడు చేసినటువంటి ఆ సూర్య స్తోత్రాన్ని మనం చదువుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం లభించింది. అందువలన ఆ వశిష్ఠుడు ఆ సూర్యుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆ సూర్యుడిని ఈ విధంగా స్తుతించేట. మహానుభావ, నువ్వు అజుడవు అంటే జన్మలేనటువంటి వాడు, లోకత్రయ పావనుడు అంటే ఈ లోకత్రయాలు ముల్లోకాల్ని కూడా నీ
యొక్క కిరణముల చేతే పవిత్రం చేస్తావు. సూర్య కిరణముల చేత సమస్తము కూడా పృథ్వీ మండలంలో ఉండేవి ఎక్కడ ఉన్నటువంటి వస్తువులైనా ఆ కిరణాలు పడితేనే చాలు పవిత్రమవుతాయి. అందువలన ఈ లోకత్రయాన్ని అంతటినీ కూడా నీ కిరణముల చేత పవిత్రం చేస్తున్నావయ్యా. అంతేకాకుండా భూతాత్మనే గోపతయే పురుషాయ, సర్వ ప్రాణుల యొక్క స్వరూపంలో ఉండేటువంటి వాడు నువ్వు. కిరణాలన్నిటికీ కూడా అధిపతివి, ధర్మ స్వరూపం కలిగినటువంటి వాడువు. అలాగే సృష్టి ప్రళయము రెండిటికీ కూడా నువ్వే ఆశ్రయుడవు, పరమ దయామయుడైనటువంటి వాడవు. అటువంటి ఓ సూర్యుడా నీకు నమస్కారము అన్నాడు. అంతేకాకుండా జ్ఞానుల్లో ఉండేటువంటి ఏ అంతరాత్మ అయితే ఉందో, ఈ జగత్తునంతటినీ కూడా వెలిగించేటువంటి ఏ ప్రకాశం అయితే ఉందో, ఈ లోకమంతా కూడా హితంగా ఉండాలనేటువంటి ఏ ఆకాంక్ష అయితే ఉందో అవన్నీ నీలో ఉన్నాయ్యా. నువ్వు స్వయంభూడవు. అంతేకాకుండా 1000 వెలుగుల కన్నులు కలిగినటువంటి వాడవు నువ్వు. దీప్త సహస్ర చక్షుషే అంటే జాజ్వల్యమైనటువంటి వెలుగుతున్నటువంటి 1000 కన్నులు కలిగినటువంటి వాడవు. సురోత్తమాయ, దేవతల్లో అందరికీ కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడవు. అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడవు. అటువంటి నీకు నమస్కారం అయ్యా. ఇంకా ఇటువంటి వాడు నమస్సవిత్రే జగదేక చక్ష, ఈ జగత్తుకి అంతటికీ కూడా కన్ను అనేటువంటిది ఏదైనా ఉంటే కనుక అది నువ్వే. అందువలన ఈ జగత్తుకి అంతటికీ కూడా ఒక చక్షుషు లాంటి వాడువు. ఈ లోకములు పుట్టడానికి, అవి ఉండడానికి, వాటి లయం అవడానికి కూడా సృష్టి స్థితి లయలకన్నిటికీ కూడా కారణభూతుడు నువ్వే. వేదత్రయ స్వరూపుడు నువ్వు. అలాగే త్రిగుణాలను ధరించినటువంటి సత్వ రజస్ తమో గుణాలను ధరించినటువంటి వాడువు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో ప్రసిద్ధమైనటువంటి నువ్వే ఆ సూర్యుడు అయినటువంటి సవిత్రు అనేటువంటి సవిత్ర అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఓ మహానుభావ నీకు నమస్కారము అని ఆ సూర్యనారాయణుని స్తుతించేట. తమువాచ మహాతేజా వివస్వాన్ మునిసత్తమం, మహర్షి స్వాగతం చేస్తూ కథయస్వేధేప్సితం. ఎప్పుడైతే సూర్యుణ్ణి ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షి స్తుతించాడో వెంటనే ఆ సూర్యుడు మహర్షికి ప్రత్యక్షమయ్యి, మహర్షి రావయ్యా నీకు స్వాగతము, నీ మనసులో ఉండేటువంటి కోరిక ఏమిటో చెప్పవయ్యా అని అడిగేటప్పుడు ఏది ఇచ్చసి మహాభాగా మత్తః ప్రవదాంబర తత్ తే దదామి దద్యాం అభిప్రేతం యద్యపి స్యాత్సు దుష్కరం. నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావో చెప్పవయ్యా, అది లేనిదైనప్పటికీ కూడా దుష్కరమైనటువంటిది కూడా నేను నీకు ఇస్తాను తప్పనిసరిగా అని అన్నాడు. అంటే స్తుతోస్మి వరదస్తేహం వరం వరయ సుబ్రత స్తుతి త్వయోక్త భక్తానాం జప్యేయం వరదోస్మ్యహం. అంతేకాకుండా నువ్వు స్తుతించవు నన్ను, ఆ స్తుతించినటువంటి దానికి నీకు వరం ఇస్తాను, కోరుకో. ఎందుకంటే నా స్తుతిని ఎప్పుడు భక్తులు నిరంతరము చేస్తూ ఉంటారు. అందువలన అల్లా స్తుతించినటువంటి వాడికి ప్రీతుణ్ణైతే వాళ్ళకి ఏదో కావలసినటువంటి అభీష్టాన్ని నేను నెరవేర్చాలి, అందువలన నేను నీకు వరమిస్తానయ్యా అని చెప్పాడు. ఏవముక్త సతే నర్షి వశిష్ఠ ప్రత్యభాషత ప్రణిపత్య వివస్వంతం భానుమంతం మహాతపాహ. ఎప్పుడైతే ఆ సూర్యుడు ఈ విధంగా పలికాడు, ఆ తపస్వి అయినటువంటి వశిష్ఠుడు ఆ తేజోస్వరూపుడైనటువంటి సూర్యుడికి నమస్కారం చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యైషా తే తపతీ నామ సావిత్రి అవరజాసుత తాం త్వాం సంవరణస్యార్థే వరయామి విభావసు. అది వశిష్ఠుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఓ సూర్యనారాయణ, నీ కుమార్తె ఎవరైతే ఉందో, సావిత్రికి చెల్లెలిగా ఉన్నటువంటి నీ కుమార్తె అయినటువంటి తపతిని సంవరణుడి కోసమని నేను నిన్ను అడుగుతున్నాను. ఆ సంవరణుడికి ఇచ్చి వివాహం చేయడం కోసమని నేను నిన్ను కోరుతున్నాను. సహి రాజా బృహత్కీర్తి ధర్మార్థ విదుదారధి యుక్త సంవరణో భర్త దుహిదు తే విహంగమ. అంతేకాదు ఆ సంవరణుడు కూడా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, ధర్మార్థాన్ని తెలిసినటువంటి వాడు, ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నీ కుమార్తెకు తగినటువంటి యోగ్యుడైనటువంటి భర్త అతను. అందువలన అతనికి ఇచ్చి నీ కుమార్తెను వివాహం చెయ్యాలి. ఇచ్చుక్త తదాతేన దదానీచేవ నిశ్చిత ప్రత్యభాషత తం విప్రం ప్రతినంజ్య దివాకర. వశిష్ఠుడు అలా ఎప్పుడైతే చెప్పాడో తన కుమార్తెని ఆ సంవరణుడికి ఇవ్వాలని మనసులో ఏనాడో సూర్యుడు సంకల్పం చేసుకున్నాడు. అందువలన వెంటనే ఆ సూర్యుడు వశిష్ఠుడిని అభినందించి ఆయనతోటి ఇలా అన్నాడు. వరహ సంవరణో రాజ్ఞాం
త్వం ఋషీణాంబరో మునే తపతి యోషితాం శ్రేష్ఠ కిమన్యదపవర్జనాత్. నువ్వా ఆ సంవరుణుడా రాజుల్లోకి అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి వాడు, నువ్వా మహర్షులందరిలోకి కూడా శ్రేష్టమైనటువంటి వాడు, ఈ తపత కన్యల్లోకి అందరికీ కూడా శ్రేష్టమైందయ్యా, ఇంక నేను చెప్పేది ఏమిటయ్యా, ఆ కన్యను అతడికి వివాహం చేయడం తప్ప అన్నాడు. తతః సర్వానవద్యాంగి తపతీం తపనః స్వయం దదౌ సంవరణస్యార్థే వశిష్ఠాయ మహాత్మనే. ఆ తర్వాత సూర్యుడు స్వయంగా ఆ తన కుమార్తె అయినటువంటి తపతిని తీసుకొచ్చి సంవరణుడితోటి వివాహం చేయవలసిందని ఆ వశిష్ఠుడికి అప్పగించాడు. ప్రతిజగ్రాహ తాంకన్యాం మహర్షి తపతీం తదా వశిష్ఠోధ విసృష్టస్తు పునరేవ ఆజగామః. ఆ విధంగా ఆ వశిష్ఠుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడిని ప్రార్థించి సూర్యుడి యొక్క కుమార్తె అయినటువంటి తపతిని స్వీకరించినటువంటి వాడై సూర్యుడి దగ్గర సెలవు తీసుకుని మరలా సంవరుణుడి దగ్గరికి వచ్చాడు. యత్ర విఖ్యాత కీర్తి సకురూణాం వృషభోభవత్ సరాజా మన్మథావిష్ట తద్గతేనాంతరాత్మన. ఈ విధంగా కురువంశ శ్రేష్ఠుడైనటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ సంవరణ మహారాజు ఆ తపతి గురించే ఆలోచిస్తూ అక్కడ ఉండేటువంటి ప్రదేశానికి బాధపడుతూ ఉండేటువంటి ఆ ప్రదేశానికి మహర్షి అయినటువంటి వశిష్ఠుడు సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడిని మెప్పించి ఆ సూర్యపుత్రిక అయినటువంటి తపస్సుని తీసుకుని వచ్చాడు. దృష్ట్వాత దేవకన్యాం తాం తపతీం చారుహాసినీం వశిష్ఠేన సహాయాంతీం సంహృష్టో అభ్యధికం బభో. ఆమె చక్కగా చిరునవ్వు నవ్వుతూ వశిష్ఠుడితో సహా వస్తున్నటువంటి ఆ దేవకన్య అయినటువంటి తపతిని చూశాడు సంవరణుడు. అతడి యొక్క మనస్సు అంతా కూడా ఆనందంతో పొంగిపోయిందిట. ఆ విధంగా ఎంతో ఆనందంగా అట్లాగే చూస్తూ ఆ వస్తున్నటువంటి వశిష్ఠ మహర్షిని తీసుకొస్తున్నటువంటి తపతిని అలా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతున్నటువంటిది రేపటి కథలో మనం తెలుసుకుందామని తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.